హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సూపర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయము. హెల్దీ వేలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా హెల్దీగా చేసేసుకోవచ్చు. వీటిని ఒకసారిగా చేసుకొని మనం ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. పిల్లలు పెద్దలు రోజుకొకటి తీసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చేసుకోవడానికి ముందుగా 250 గ్రామ్స్ ఖర్జూరం, అలాగే 2 స్పూన్స్ పిస్తా పప్పు, పావు కప్పు బాదం పప్పు, పావు కప్పు జీడిపప్పు, 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 స్పూన్స్ కిస్మిస్, అలాగే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి వేడైన తరువాత ఈ బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలండి. వీటిని దోరగా వేగించుకోవాలి. వీటిని వేగించుకున్నప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేగించుకోవాలండి. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మెజర్మెంట్స్ డబల్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే దీంట్లో పిస్తా పలుకులు కూడా వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నప్పుడు వేగుతాయి కాబట్టి కొద్దిగా వేగాక సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని వేగించుకోవాలండి. వీటిని మనము 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీనిలో బాదం అనేది మన హార్ట్కి, మెదడుకి, ఎముకలకి చాలా మంచిది. అలాగే ఎదిగే పిల్లలకు మనం ప్రతిరోజు వాళ్ళు తినే ఆహారంలో ఈ బాదం అనేది ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా హార్ట్కి, స్కిన్కి చాలా మంచిదండి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఆ తర్వాత మనం ఈ ఎండు కొబ్బరి కూడా అందులో వేసేసుకోవాలండి. వీటిని కూడా కలుపుకొని వేగించుకోవాలి. ఇందులో వేసే పిస్తా పప్పు కూడా హార్ట్కి, స్కిన్కి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అంతేకాకుండా వెయిట్ మేనేజ్ చేయడానికి, డయాబెటిక్స్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి వేగిన తరువాత దీంట్లో లాస్ట్గా కిస్మిస్ అయితే వేసేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసే సన్ఫ్లవర్ సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్కి మంచిది. వెయిట్ మేనేజ్మెంట్కి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయండి. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తరువాత మనం అదే కళాయిలో 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని వేగించుకోవాలండి. ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. ఎటువంటి కలర్ చేంజ్ అవ్వకుండా వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఖర్జూరం ఉంటుంది కదండి, ఆ ఖర్జూరం అనేది మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దానికోసం నేనైతే సీడ్స్ అన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. చూడండి, పైన చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లో ఈ ఖర్జూరం అనేది వేసేసుకోవాలండి. వీటిని ఈ నెయ్యితో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి, ఖర్జూరం 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పైన చూపించిన టెక్స్చర్ అయితే వస్తుందండి. వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఖర్జూరం అనేది థిక్గా తయారవుతుంది. అప్పుడు ఈ థిక్గా తయారైన దీంట్లో మనమైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి. మనం ముందుగా వేగించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఇంకా ఇందులో వేసే గుమ్మడి గింజలు కూడా జుట్టుకి, చర్మానికి చాలా మంచిదండి. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇంకా ఇందులో వేసే ఖర్జూరం కూడా నేను నల్ల ఖర్జూరం తీసుకున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఈ ఒక్క పొడి మాత్రం వేసుకోండి. ఇందులో జాజికాయ పొడి వేసుకోవడం వలన ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని
ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఖర్జూరంతో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్లుగా మంచిగా కలుపుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కన పెట్టి దించుకొని కొంచెం మనం చేతితో పట్టుకుంటే వీలుండే వరకు చల్లార్చుకోవాలండి. ఇది మనం నచ్చిన షేప్లో లడ్డూలాగా చేసుకోవచ్చు, అలాగే బర్ఫీలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా రోల్ చేసుకొని బర్ఫీలా చేసుకున్నాను. మనం సైజుని బట్టి ఇది రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకు అవైలబుల్గా ఉన్న ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న నట్స్ మాత్రమే వేసుకున్నాను. ఇంకా వాల్నట్స్, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్, అంజీర్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా రోల్ చేసుకున్న తర్వాత గసగసాలు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి ఇలా పైన జల్లుకొని వీటికి అన్ని వైపులా అంటించుకోవాలండి. నాకైతే ఇలాగ 2 రోల్స్ అయితే అయ్యాయి నేను చెప్పిన మెజర్మెంట్స్కి. ఈ 2 రోల్స్ నేనైతే గసగసాలన్నీ నీట్గా అంటించేసుకున్నాను. ఇప్పుడు ఈ రోల్ని మనం కట్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పీసెస్ అనేవి కరెక్ట్గా రావు. కాబట్టి మనం సిల్వర్ ఫాయిల్ లేదంటే బటర్ పేపర్ అవి ఉంటాయి కదా, వాటిలో పెట్టుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీస్తే మనకి మంచిగా గట్టిగా అయితే అవుతాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే తీసాను. ఇప్పుడు వీటిని నేనైతే పీసెస్లా కట్ చేస్తాను. చూడండి, పీసెస్ అయితే మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి నేనైతే మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి అయితే రెడీ చేశానండి. ఇంకా నేనైతే పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ రోలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మంచిగా గట్టిగా అయ్యిందండి. వీటిని నేనైతే పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైతే నేను తయారు చేశానండి. చాలా మంచిగా వస్తాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ప్రతిరోజు పిల్లలు పెద్దలు అందరూ ఒక్కొక్కటి తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఈ నట్స్ అన్నీ పిల్లలకు ఇస్తే తినరు కదా, మనం ఇలాగ హెల్తీగా ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చేసుకుంటే మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి కొన్ని రోజులైతే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.